పరమేశ్వరుడే ఇక్కడ స్వయంగా వాయు రూపంలో నివసిస్తున్నాడని నమ్మకం. అందుకే ఇక్కడ గర్భాలయంలోని దీపం గాలి లేకుండానే కదులుతూ ఉంటుంది. అంతేకాకుండా గ్రహణ సమయంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించే ఏకైక ఆలయం ఇది. పంచభూత శివలింగాలలోని వాయులింగం ఉన్న పవిత్ర క్షేత్రం, రాహుకేతు దోషం తొలగించే శక్తి ఉన్న దివ్యస్థలం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఒక సర్పం, ఒక ఏనుగు, ఒక సాలీడు కలిసి పరమేశ్వరుడికి చేసిన పూజ వల్ల ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే మీరు కోరికలతో కాకుండా భక్తితో తిరిగి వెళ్తారు. అటువంటి భక్తితో ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందిన కన్నప్ప గారి ఆలయాన్ని కూడా కొండపై మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించాక మరే ఆలయాన్ని దర్శించకుండా నేరుగా ఇంటికి వెళ్ళాలి. దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.